కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ. నిజానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ రెగ్యులేషన్స్ అని, అంటే కుల వివక్షకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాల్లో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సమానంగా ఉండాలి, వివక్ష ఉండకూడదు అనే పేరు మీద మొన్న జనవరిలో రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు, 26 రెగ్యులేషన్స్. అయితే ఈ రెగ్యులేషన్స్ తెచ్చినప్పుడు వాళ్ళు 2012లో ఉన్న రెగ్యులేషన్స్ని రద్దు చేశారు. 2012లో ఉన్న రెగ్యులేషన్స్ సరిగ్గా అమలు జరగటం లేదని, వాటిని మరింత బాగా మెరుగుపరచాలని, వాటిని సంపూర్ణంగా అమలు చేయాలి అని రోహిత్ వేముల మదరు అట్లానే డాక్టర్ తాద్వి మదరు వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు సుప్రీంకోర్టు చేయాల్సింది ఏమిటంటే 2012లో ఉండే రెగ్యులేషన్స్లో లోటుపాట్లు ఏమున్నాయో దాని మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేసి దాన్ని డెవలప్ చేసి ఉంటే మనకు మెరుగైన రెగ్యులేషన్స్ వచ్చేవి. కానీ ఆ విధంగా చేయకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ని మీరు కొత్త రెగ్యులేషన్స్ చేయండి అన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ఈ రెగ్యులేషన్స్లో రెండు ఉన్నాయి. ఒకటేమంటే చూస్తే అందులో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఎస్టీ ఎస్సీ డిస్క్రిమినేషనే కాకుండా ఇప్పుడు ఓబీసీ డిస్క్రిమినేషన్ కలిపారు, అట్లానే విమెన్ డిస్క్రిమినేషన్ కలిపారు, హ్యాండిక్యాప్డ్ డిస్క్రిమినేషన్ కలిపారు. అయితే మైనారిటీస్ మీద ప్రధానంగా లింగ్విస్టిక్ రిలీజియస్ మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే భాషాపరమైన, మనం నార్త్ ఈస్ట్ పోతే చాలా చిన్న చిన్న భాషా సమూహాలు ఉన్నాయి. వాళ్ళు ఢిల్లీ యూనివర్సిటీకి వస్తున్నారు, జేఎన్యూకి వస్తున్నారు, సెంట్రల్ యూనివర్సిటీస్కి వస్తున్నారు. వాళ్ళు చాలా వివక్షకి గురవుతున్నారు. ఆ వివక్ష గురించి ఈ రెగ్యులేషన్స్లో లేదు. అట్లానే రిలీజియస్ మైనారిటీసు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, వీళ్ళ మీద వివక్ష గురించి కూడా ఈ రెగ్యులేషన్స్లో సరైన ప్రొవిజన్ లేదు. ఓబీసీని చేర్చడం సంతోషం, వీళ్ళని చేర్చకపోవడం విచారకరమైన విషయం. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ని చేర్చారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే పేరు మీద అప్పర్ క్యాస్ట్ని కూడా చేర్చారు. ఇదేమంటే చివరికి ఏమీ వివక్షే లేదు అనే పరిస్థితిని అందరినీ చేర్చడం ద్వారా ఏమీ లేకుండా చేయడం అనే పద్ధతిలో ఈ రెగ్యులేషన్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ రెగ్యులేషన్స్ మీద చర్చ జరగాల్సి ఉండింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ రెగ్యులేషన్స్ మీద స్టే ఇచ్చింది. ఏబీవీపీ వాళ్ళు అడగడము, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడగడము, సుప్రీంకోర్టు స్టే ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ విధంగా కులాల పేర్లు పెట్టిన ఎస్టీ ఎస్సీ ఓబీసీ అని ఇట్లా పెట్టిన రెగ్యులేషన్స్ వస్తే యూనివర్సిటీలో విద్యార్థులు విడిపోతారు అని. మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఏం దేశంలో ప్రజలేం విడిపోలేదే. మరి భారత రాజ్యాంగంలోనే ఉంది, 15వ ఆర్టికల్ 15లో ఉంది. మరి ఆ ప్రకారం కూడా ప్రజలేమీ విడిపోలేదే. దేశంలో ఒక విభజన ఉంది, దేశంలో ఒక అణచివేత ఉంది, దేశంలో ఒక వివక్ష ఉంది. కాబట్టి ఈ వివక్షని అధిగమించడానికి చట్టాలు రెగ్యులేషన్స్ వస్తాయి. కానీ ఈనాడు ఉండే సుప్రీంకోర్టు ఈ రెగ్యులేషన్స్ వల్లే వివక్ష వస్తుంది అనే పద్ధతిలో మాట్లాడి దీని మీద స్టే ఇవ్వడం ఏదైతే ఉందో, రెగ్యులేషన్స్లో ఒక సమస్య ఉంటే దాని మీద స్టే ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రమైనవి. అవి మొత్తము భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15కు కూడా 16కు కూడా వ్యతిరేకమైనవి. అటువంటి వాళ్ళ తాలూకా ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనని సుప్రీంకోర్టు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ రెగ్యులేషన్స్లో ఉండే లోటుపాట్లని సరిచేసి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్.